ప్రైజ్ ద లార్డ్. లూకా సువార్త 24వ అధ్యాయము 1 నుండి 53వ వచనం వరకు ఒకసారి చూసుకున్నట్లయితే, ఆదివారంన తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచినటువంటి సుగంధ ద్రవ్యములను తీసుకొని యేసు సమాధి యొద్దకు వారు వచ్చి ఉండగా వారికి సమాధిలో దేవుడు కనిపించలేదు. వారు ఎంతగానో బాధపడ్డారు, ఏడ్చారు. కానీ కొన్ని క్షణాల తర్వాత ప్రభువే మగ్దలేను మరియను పిలిచెను, అమ్మా, ఎవరి కోసం చూస్తున్నావు అని. అయితే మనం ప్రతి దినం స్తుతి అనే సుగంధ ద్రవ్యములతో ఆయనను నిత్యము స్తుతిస్తూ ఉంటాము. అలా అని దేవుడు నాకు కనబడట్లేదు, దేవుడు నాకు సమాధానం ఇవ్వట్లేదు, నా కష్టాలన్నీ దేవుడు చూడట్లేదు, నా అప్పులన్నీ తీర్చే శక్తి సామర్థ్యాలు దేవుడు నాకు ఇవ్వట్లేదు అని బాధపడకూడదు. ఎందుకంటే ప్రతి దానికి సమయం ఆయన నిర్ణయించి పెట్టాడు. దాని ప్రకారం అది జరుగుతుంది. మన కార్యాలన్నీ నెరవేర్చుతాడు. మనం చేయాల్సిన పని మాత్రం ప్రార్థన ఒక్కటే. ప్రార్థన చేసి విశ్వాసం ఉంచాలి, అంతే. మగ్దలేను మరియను పిలిచినట్లు, మగ్దలేను మరియను దర్శించినట్లు నన్ను పిలుస్తాడు. ఒకానొక దినం దేవుడు దర్శిస్తాడు. కాబట్టి మనం ఆ దేవాది దేవుని యొక్క దర్శనం కోసం మనము ప్రార్థిస్తూ విశ్వసిస్తూ మనం ఉండాలి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఆమెన్, ఆమెన్, ఆమెన్.